కారం అనేది పచ్చివాసన పోతుంది. అలాగే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకుందాము. చూసారు కదా, చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. అలాగే చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది గోరుచిక్కుడు. మీరు కూడా ప్రతిరోజు ఆహారంలో గోరుచిక్కుడిని భాగంగా తీసుకోండి. ఇక్కడ నేను ధనియాల పొడి వేస్తున్నాను. ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడి వేసాను. అలాగే ఒక పావు స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాలు వేయించి చక్కగా పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ధనియాలు జీలకర్ర పొడి వేయడం వల్ల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ రైస్లోకి, అలాగే చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి. రైస్లోకి అయితే కొంచెం పక్కన రసం పెట్టుకుంటే ఆ టేస్టే వేరుంటుందండి, అదిరిపోతుంది. మీరు